డయాఫ్రమ్ వాల్ నీ మూర్ఖత్వం వల్ల, నీ అహంకారం వల్ల, నీ తెలివితక్కువతనం వల్ల నువ్వు ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతీయటం వల్ల ఎంత నష్టం జరిగింది. ఎప్పుడో పూర్తయ్యే పోలవరం పనులు ఇప్పుడు దాకా ఎందుకు వచ్చాయి? 72% పైగా పనులు పూర్తి చేసుకొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పోలవరం రికార్డు అయితే ఓరలేకపోయావు. 1 సంవత్సరంలో పూర్తయితే, 2 సంవత్సరాల్లో పూర్తయితే చంద్రబాబు నాయుడు గారు పోలవరం కట్టారంటారు. కాబట్టి అది జరగకూడదని కావాలని ఉద్దేశపూర్వకంగా నువ్వు డయాఫ్రమ్ వాల్ మీద మొదటి సంవత్సరం వరద పంపించావు, 2వ సంవత్సరం వరద పంపించావు. నువ్వు మొద్దు నిద్రపోతే 3వ సంవత్సరంలో సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు వచ్చి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్యులు వచ్చి, ఐఐటి హైదరాబాద్ వచ్చి నీ తెలివి తక్కువతనాన్ని, నీ బుద్ధిలేనితనాన్ని, నీ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వాన్ని వాళ్ళు చెప్పేదాకా డయాఫ్రమ్ వాల్ పోయిందని నీకు తెలియదు. నీ మంత్రులు నువ్వు శాసనసభలో ఇష్టారాజ్యంగా నోటుకొచ్చినట్టు పోలవరం అయిపోతుందని చాలా కబుర్లు చెప్పారు. ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందంటే కారణం జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం వల్ల, తెలివి తక్కువతనం వల్ల, వైసీపీ ప్రభుత్వ అహంకార ధోరణి వల్ల పోలవరానికి పరిస్థితి వచ్చింది. ఇవాళ స్వయంగా మరి మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా వెళ్ళి ఏదైతే మన పోలవరం నియోజకవర్గంలో వేలేరుపాడు గ్రామంలో ఈ 1000 కోట్లు కూడా ఆ నిర్వాసితుల అకౌంట్లో వేస్తున్నారు. డైరెక్ట్ వాళ్ళకే మెసేజ్ వెళ్తుంది. ఇదంతా సమాచారం అంతా కూడా ఎక్కడా కూడా ఇవాళ పెద్ద ఎత్తున డయాఫ్రమ్ వాల్ పనులు కూడా పరిగెడతా ఉన్నాయి. ఆ పోలవరం ప్రాజెక్ట్ కూడా ఆ రోజు 7 ముంపు మండలాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి రాష్ట్రపతి గారి దగ్గరికి ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాజ్యసభలో పార్లమెంట్లో బిల్లు ఆమోదం చేసి ఆ విధంగా 7 ముంపు మండలాల్ని మన భూభాగంలో కలపడం వల్ల ఇవాళ పోలవరం పనులు పరిగెడుతున్నాయి. దానివల్లే ఇవాళ మనం పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసుకోబోతున్నాం. కాబట్టి ఇవాళ పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందంటే ఆ 7 ముంపు మండలాలని మనం కలుపుకోవటం వల్ల, మన భూభాగంలో రావటం వల్ల ఇవాళ పోలవరం ప్రాజెక్టు పనులు పరిగెడుతున్నాయి. ఇవాళ ఈ పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి దశకెళ్తున్నాయంటే దానికి కారణం నిర్వాసితులే, దేవుళ్ళు. వాళ్ళు ఆ మహానుభావులు వాళ్ళంతా కూడా రైతులు కావచ్చు, నిర్వాసితులు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, చంద్రబాబు గారి నాయుడు మీద నమ్మకంతో, ఆయన మమ్మల్ని కాపాడుతాడనే ధైర్యంతో వాళ్ళు ఆ రోజు ప్రాజెక్టు కడుతుంటే సహకరించి భూములన్నీ కూడా మరి వాళ్ళందరూ కూడా నిర్వాసితులంతా వాళ్ళ పశువులకి ఇబ్బంది వచ్చిన, గ్రామాల్లో ఇబ్బందులు వచ్చిన, వాళ్ళ తాత ముత్తాతల గ్రామాల్లో దేవాలయాలు కావచ్చు, చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు అన్నీ కూడా మునిగిపోతున్నా కూడా త్యాగం చేసి ఆ నిర్వాసిత కుటుంబాలు, పోలవరం నిర్వాసితులు ఇవాళ దేవుళ్ళు.